జంతువులన్నీ భయంతో దుఃఖిస్తూ ఉన్నాయి. నక్క జంతువులన్నిటిని ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నువ్వు దాహం తీర్చుకోవడానికి వెళ్ళగాని ఓ పులి అడవిలోకి వచ్చి జంతువుల్ని చంపేసింది. వాటిని కొండపైకి తీసుకెళ్ళి అక్కడ తింటుంది. మళ్ళీ వచ్చి మనందరినీ చంపుతానని గట్టిగా హెచ్చరించింది. కనీసం ఒక్కరు నాతో రండి, పులిని అడవి నుండి తరిమేస్తా. ఎలుగుబంటి నక్కకు తోడుగా వచ్చింది. కొండపైన పులి కాసేపు సేద తీరుతుంది. మెలకు వచ్చింది. నక్క బావా, పులి ఎక్కడుందంట? ఓ పులి కనిపించటం లేదు. పులికేమన్నా అయ్యిందా? చచ్చిపోయిందా? అంది. అయ్యో, నీకో విషయం తెలీదు. అడవిలో జంతువులన్నీ విషపు ఆకులు తిన్నాయి. ఒళ్ళంతా విషమయమైపోయాయి. పులి గనక వాటిని తింటే అది కూడా చనిపోతుంది కదా. ఏనుగు కొన్నిటికి మాత్రమే కొన్ని పండ్ల రూపంలో అందించింది. ఆ పండ్లు నువ్వు నేను కూడా తిన్నాం. విషం పండేదో విషం లేనిదేదో మనకి తెలియట్లేదు. మాటలు విన్న పులి, ఓరినాయను, వీటిని తింటే నేను చచ్చిపోతాను. బ్రతుకుంటే చాలు. ఇలాంటి అడవులు ఎన్ని చూడలేదు. బ్రతుకు జీవుడా అంటూ వేరే అడవిలోకి పారిపోయింది. ఈ తింటే భయంతో కాదు, సమస్యని ఐక్యతతో, బుద్ధితో, ధైర్యంతో గెలవాలి.